బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భూ కబ్జా వ్యవహారంలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కేసు నమోదైంది. ప్రజాపాలనలో వచ్చిన భూ కబ్జా కేసుపై అధికారులు చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కరీంనగర్లో భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా మరో నేత అరెస్ట్ అయ్యారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగ దంపతులు తమ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లు పోలీసులు పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగడాలు కబ్జాపై చర్యలు తీసుకునేవారు కరువయ్యారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలనలో రాజిరెడ్డి దంపతులు ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూ కబ్జా వ్యవహారంలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కేసు నమోదైంది. ప్రజాపాలనలో వచ్చిన భూ కబ్జా కేసుపై అధికారులు చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కరీంనగర్లో భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా మరో నేత అరెస్ట్ అయ్యారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగ దంపతులు తమ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లు పోలీసులు పట్టించుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల ఆగడాలు కబ్జాపై చర్యలు తీసుకునేవారు కరువయ్యారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలనలో రాజిరెడ్డి దంపతులు ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకున్నారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. వెన్నెల, కారు సర్కారు దిగిపోయిన తర్వాత రాష్ట్రంలోనే కరీంనగర్ లో ఘటన సంచలనంగా మారిందని చెప్పొచ్చు. భూదందాలకు సంబంధించిన కేసుల్లో రాష్ట్రంలోనే తొలి అరెస్ట్ కూడా నమోదవడం కూడా గమనార్హం. అందున ఇద్దరు ప్రముఖ నాయకులు, గత బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను కూడా, అయితే ఒక కార్పొరేటర్ తో పాటు మరో నేతను కూడా అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం పోలీసులు వారిపై కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే 491/2023లో ఐపీసీ సెక్షన్ 120B, 447, 427, 465 కింద 34 కేసులలో నమోదు చేశారు. దీంతో బుధవారం అరెస్ట్ చేసిన ఇద్దరిని, అంటే తోట రాములు కార్పొరేటర్ తో పాటు మరో నేత చీటీ రామారావును కూడా అరెస్ట్ చేసి ఏదైతే కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు వీరికి ఈ నెల 31వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే గత ప్రభుత్వం, అంటే 10 సంవత్సరాలుగా కూడా, తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం 10 సంవత్సరాలుగా కూడా అభివృద్ధి పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే భూములకు సంబంధించి రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కరీంనగర్ లో రియల్ ఎస్టేట్ దందా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతుంది. హైదరాబాద్ కు ఏమాత్రం తీసిపోకుండా కూడా కరీంనగర్ లో రియల్ ఎస్టేట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు ఏదైతే అక్రమంగా అమాయకుల నుండి భూములు కబ్జా చేసి వారిని బెదిరించడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే సింగరేణి విశ్రాంత ఉద్యోగి కరీంనగర్ లో 2020లోనే ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ కాబడిన తోట రాములు, చీటీ రామారావుపై గతంలో 2020లోనే వారు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన పరిస్థితిను. అయితే గత నేతలు ఏదైతే పోలీసులు కూడా గత ప్రభుత్వానికి ఒక అధికారులు చెప్పినట్టుగా అధికారులంతా కూడా నేతల కనుసన్నలలోనే పనిచేసిన పరిస్థితి. అయితే కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజావాణిలో ఈ రాజిరెడ్డి దంపతులు కూడా ప్రజావాణిలో ముఖ్యమంత్రి ఏదైతే పేషీలో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కరీంనగర్ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కరీంనగర్ పోలీసులు ఈ దిశగా కూడా దీనికోసం ఒక ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూడా ఏర్పాటు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై కూడా ఒక ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. ఇందులో భాగంగా కూడా రాష్ట్రంలోనే తొలి అరెస్ట్ కూడా నమోదయ్యింది. ఇద్దరిని కూడా జైలుకు పంపడం కూడా జరిగింది. వెన్నెల, థ్యాంక్ యూ.